దేవుడి గురించి నీకేం అర్థం కాలేదు, నువ్వు స్వార్థపూరితంగా దేవుడి దగ్గరికి వస్తున్నావు అని అనాల్సి వస్తుంది. ఇట్స్ ఏ కమర్షియల్ కన్స్యూమర్ బిహేవియర్. ఈ రోజున దేవుని గురించి నేను ఏం తెలుసుకోవాలి అనేటువంటి దానికంటే దేవుని దగ్గరకు వస్తే నాకేమొస్తుంది, నాకు ఉపయోగం ఏంటి అనేటువంటి ధోరణిలోనే క్రైస్తవ్యం నడుస్తుంది. క్రైస్తవ బోధ కూడా ఆ విధంగానే నడుస్తుంది. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అంటారు. ఇది ఏమున్నప్పుడు నాకేం వస్తుంది, ఆదికాండం చదివితే నాకేం వస్తుంది, గీతోపదేశకాండం చదివితే నాకేం వస్తుంది, సామెతలు చదివితే నాకేం వస్తుంది, మలాకి చదివితే నాకేం వస్తుంది. Many Christians today, they don't know who God is that they are believing. అంటే వారు విశ్వసిస్తున్నటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమిటో వారు తెలుసుకోవడానికి వారికి చిత్తం లేదు. బైబిల్ని చేత్తో పట్టుకుని చర్చికి వెళ్తారు, కానీ ఆ బైబిల్లో ఏముందో దాన్ని ఎలా చదవాలో కూడా వారికి తెలుసుకునేటువంటి ఆసక్తి లేదు. ఆది కాండంలో దేవుడు ఏమై ఉన్నాడు నాకు ఎలా తెలుస్తుంది, నిర్గమాకాండంలో వాట్ ఈస్ హీ నాకు ఎలా తెలుస్తుంది, యుద్ధోపదేశ కాండంలో ఆయన గురించి నాకేం తెలుస్తుంది. టు నో గాడ్ హూ హీ ఈస్, వాట్ హీ ఈస్, అసలు అది తెలుసుకోవాలని ఇంట్రెస్టే మీకు లేదు అంటే మీరు నిజంగా రక్షించబడ్డారా అని అనాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ ఆ మాటని అన్నందుకు, బట్ ట్రూ ఫెయిత్ రియల్లీ వాంట్స్ టు నో మోర్ అబౌట్ గాడ్. మా చర్చికి వస్తే ఫలానా వాళ్ళకి ఇలా జరిగింది అని చెబుతున్నప్పుడు ఇదమిద్దంగా వారు చెప్పేది ఏమిటంటే, మా దగ్గరికి వస్తే మీకు ఇలా జరుగుతుంది, మీకు ఏదైతే లేదనుకుంటున్నారో మా దగ్గరికి వస్తే మీకు జరుగుతుంది. ఇదే క్రైస్తవ బోధ. వాస్తవానికి క్రైస్తవ్యం అది కాదు. దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి తెలుసుకుని, దేవుణ్ణి ఆరాధించి, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడా అనే భక్తి ఒకవైపు, ఆ దేవుడు ఎటువంటి వాడు నాకు అనవసరం, నాకేం వస్తుంది చెప్పండి అనే ఒక వ్యాపార ధోరణి భక్తి ఒకవైపు. ఐ డోంట్ కాల్ ఇట్ భక్తి, ఐ థింక్ ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్. యేసుక్రీస్తు ప్రభు వారు మిరాకిల్స్ చేశారు, అద్భుతాలు చేశారు, కానీ అద్భుతాలను బోధించలేదు. ఆయన వాక్యాన్ని బోధించారు, ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించారు. Show Christ through lives. Let's show Christ through our own lives. ఓకే డియర్ ఫ్రెండ్స్, ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు, 28వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మనం మన ఎవ్రీ వీక్ పర్స్పెక్టివ్లో చూడబోతున్నాం. ప్రతి వారం మనం ఏం చేస్తున్నాం, కొంతకాలంగా వక్రీకరించబడిన సందర్భాలని చూస్తున్నాం. అంటే దేవుడు ఒక ఉద్దేశంతో వాక్యాన్ని రాయించినప్పుడు ఆ ఉద్దేశాన్ని కంప్లీట్గా పక్కన పెట్టి తమకు అనుకూలంగా ఉండే, తమకి ప్రయోజనకరంగా ఉండే, లేకపోతే తమకు తోచిన ఇంటర్ప్రిటేషన్స్ చెప్తూ సంఘ విశ్వాసులను లేకపోతే క్రైస్తవ సమాజాన్ని పక్కదారి పట్టించే బోధల గురించి మాట్లాడుతుంది. ఎందుకు 2 వాక్య భాగాలు పిక్ చేసుకున్నానంటే ఎక్కువ కవర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. ఒకటి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. మనం గతంలో అంటే ప్రీవియస్ సెషన్స్లో అనాయింటింగ్ గురించి మాట్లాడుతున్నాము. పాసిబ్లీ ముందు ముందు కూడా ఆ టాపిక్ మళ్ళీ రావచ్చు, అంటే డిపెండింగ్ ఆన్ ద ప్యాసేజ్. అలాగే రేమా గురించి కూడా కొన్ని మాట్లాడాం. సో బిట్స్గా మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము. కన్సిస్టెంట్గా ఈ సిరీస్ చూసే వాళ్ళకి మెల్లగా అన్ని అన్ఫోల్డ్ అవుతాయని నా నమ్మకం. సో రేమా గురించి విపరీతంగా మాట్లాడే ప్రాస్పరిటీ బోధకులు, లేకపోతే వర్డ్ ఆఫ్ ఫెయిత్ బోధకులు మత్తయి సువార్తలో అపవాది యేసుక్రీస్తు వారిని శోధించిన సందర్భాన్ని, అలాగే ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయాన్ని కలిపి వాడతారు. యాక్చువల్లీ ద్వితీయోపదేశకాండం 8కి రారు, మత్తయి సువార్త మాట్లాడుతూ ఉంటారు. సో ఏంటి సందర్భం, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు, అరణ్యంలో శోధించబడినప్పుడు, అపవాది శోధిస్తూ
పలు విధాలుగా యేసుక్రీస్తు వారిని ప్రశ్నించిన సందర్భం, లేకపోతే ప్రొవోక్ చేసిన సందర్భం, టెంప్ట్ చేసిన సందర్భాలు మనం చూస్తాం. వాటిలో ఒకటి, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని చెప్పిన సందర్భం. నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు ఆ పవర్ ఉంది కదా, మంచి ఆకలి మీద ఉన్నావు కదా, సో నీ అథారిటీని ఉపయోగించడంలో తప్పే ఉంది, కాబట్టి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అని క్లెయిమ్ చేసిన మాట. కీర్తన గ్రంథంలో ఉన్న వచనాన్ని కోట్ చేశాడు, మెస్సానిక్ సామ్ అది. సో నీకు ఆ పవర్ ఉంది, నీకు ఆ ప్రొవిజన్ ఉంది, నీకు నువ్వు అలా చేసినా కూడా నేను ఎవరేమనరు, కాబట్టి షో యువర్ గ్లోరియస్ అథారిటీ అని శోధించాడు. శరీరధారిగా తగ్గించుకొని భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి శిలువ మీద మరణించేంత వరకు తగ్గించుకున్న ఆయన గవుక్కుని నా ప్రతాపం ఏంటో, నా ప్రభావం మహిమలేంటో చూపిస్తాను, నా ఒరిజినల్ కెపాసిటీ చూపిస్తానని టెంప్ట్ అవ్వాలనేది అపవాది ఉద్దేశం. అయితే యేసుక్రీస్తు వారు ఇచ్చిన మాట క్లాసిక్ స్టేట్మెంట్, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. సో నాకు ఇప్పుడు ఆకలిగా ఉన్న మాట వాస్తవమే, ఆకలి కూడా మామూలు ఆకలి కాదు, 40 దినాల పాటు సివియర్ టైం అది, దాహము, శోధన, ఆకలి. అలా ఒకవేళ యేసుక్రీస్తు వారు చేసుకుంటే నాకు కూడా ఎవరు అడగరు, హీ హ్యాస్ దట్ అథారిటీ. బట్ అలా నేను చేయాలని అనుకోవట్లేదు. ఐ ఆమ్ ఒబీడియంట్ టు మై ఫాదర్, నో వే అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ చెప్పే క్రమంలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. సో ఇక్కడ మన వాళ్ళకి రేమా అనే పదం కనపడి, ఇక తెలుసు కదా, రేమా అని ఎక్కడ ఇరికించాలో చూస్తూ ఉండే వ్యక్తులకి ఈ మాట కనపడగానే వెంటనే ఏమన్నారంటే, ఇదిగో రాయబడిన లేఖనాల వల్ల ఉపయోగం లేదు, ఫ్రెష్గా దేవుడు తన నోటి నుండి ఆ టైంకి నీకు వాక్యం ఇస్తే ఆ మాట ద్వారా మనం బతుకుతాము. సో చాలా మంది ఈ ప్రిన్సిపల్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏనాడో రాసింది నా ప్రస్తుత పరిస్థితికి చాలదు, అది ఇన్ఫర్మేషన్ కోసమే, అందులో ఉంచి ఫ్రెష్గా నాకు ఇప్పుడు దేవుడు ఒకటి ఇవ్వాలి, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ అని చెప్పే ఒక దుర్బోధ ఈ రేమా బోధ. ఈ రేమా అనే పదాన్ని స్పెషల్ వర్డ్ ఆఫ్ గాడ్ కింద, లోగోస్ అంటే రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ అని వాళ్ళు విడగొట్టడమే వాళ్ళు చాలా తప్పు చేశారు అని మనం లాస్ట్ సెషన్స్లో మాట్లాడుకున్నాం. అటువంటి విభజన లేదు అని మాట్లాడుకున్నాం. ఈ రెండు ఇంటర్చేంజబుల్గా, సమానార్థకాలుగా, పర్యాయ పదాలుగా వాడారు అనేది కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ రేమా అనే పదం ఉంది కాబట్టి ఆ రేమా వర్డ్ మనకు వస్తే మనం శోధన చేయిస్తాము, మన అపవాదిని గెలుస్తాము, మనకు విక్టోరియస్ లైఫ్ ఉంటుంది, మనకు పవర్ఫుల్ లైఫ్ ఉంటుంది అని మాట్లాడే వాళ్ళు సేమ్ ఓల్డ్ ప్రాబ్లం. ఎప్పుడు మనం మాట్లాడేదే, వాడు కాంటెక్స్ట్ చూడలేదు, వాళ్ళు బైబిల్ చదవలేదు. యేసుక్రీస్తు వారు పలికిన మాట నిజానికి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో ఉన్న మాట. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో ఉన్న మాట. 8వ అధ్యాయం 3వ వచనాన్ని యేసుక్రీస్తు వారు మళ్ళీ కోట్ చేశాడు. అపవాదితో మాట్లాడుతూ కూడా ద్వితీయోపదేశ కాండంలోని వచనం ద్వారానే అపవాదికి జవాబిచ్చాడు. నేను అలా చేయను సైతాను అని అనలేదు, అంటే క్యాజువల్ మాట చెప్పలేదు. మళ్ళీ ఒక పాత నిబంధనల లేఖనాల్లోని ఒక వచనాన్ని వినిపించాడు. ఏమని? 3వ వచనం, ద్వితీయోపదేశ కాండం 8:3, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. సో కేవలం ఫుడ్ మీద మనిషి బతుకుతాడని అనొద్దు. ఇది
ఓల్డ్ టెస్ట్మెంట్ కాంటెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు యేసుక్రీస్తు వారు కోట్ చేసింది ఏంటి? ద్వితోపదేశకాండం 8:3 కోట్ చేశాడు. సో ఈ ప్రాస్పరిటీ బోధకులు, ఈ సో కాల్డ్ ప్రీచర్స్కి కాంటెక్స్ట్ తెలియదు, లేకపోతే బేసిక్స్ తెలియవు అనేది కారణం ఇదే. రేమా అని మీరు మాట్లాడుతున్న ఆ స్టేట్మెంట్ నిజానికి రాయబడిన లేఖనం. మరి దానికి ఏమంటారు? రాయబడిన లేఖనం. రాయబడిన పాత నిబంధన లేఖనాన్ని యేసుక్రీస్తు వారు తన నోటితో పలికితే లోగోస్ వెంటనే రేమ అయిపోద్దా? లోగోస్ ఈస్ లోగోస్. అంటే ఏదో ఒక మిస్టిక్, ఒక థీరీ క్రియేట్ చేద్దాం, మనకు అర్థం కాని ఒక స్పిరిచువాలిటీ ఇక్కడ ఏదో ఉంది, అది మనం అందుకోలేకపోతున్నాం అని ప్రజలు అనుకోవాలి, కాబట్టి మనం చెప్పిన వాళ్ళు ఫాలో అవ్వాలి. అటువంటి ఒక ఆధ్యాత్మిక ఒక స్థాయి ఏదో ఉందని ప్రజలను నమ్మబలికే ప్రయత్నాలు అనమాట. రేమా, లోగోస్ లేదా ఇంకేదైనా పదం అన్ని బైబిల్ సమానార్థకాలుగా పర్యాయ పదాలుగా వాడింది. యేసుక్రీస్తు వారు ఏది పలికాడో, మోషే టైంలో దేవుడు ఏం రాయించాడో, లేదా మోషే, దావీదు, ఇతర ప్రవక్తలు, భక్తులు ఏం పలికారో ఆ మాటల్ని గ్రంథస్థం చేసినప్పుడు అవే రాయబడ్డాయి. ఆల్ ద స్పోకెన్ థింగ్స్ వెన్ దే ఆర్ రిటెన్, దే ఆర్ రికార్డెడ్ ఇన్ ఎ రిటర్న్ ఫార్మాట్. ఇంకా స్పోకెన్ రిటర్న్ తేడా ఏం లేదు, రెండింటి అర్థం ఒకటే. అంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల జీవిస్తాడని చదువుకుంటే వచ్చే ఎఫెక్ట్కిను నోటితో పలికితే వచ్చే ఎఫెక్ట్కి తేడా ఉందా? ఎవరు చెప్పారు అది? ట్రూత్ చదివిన ట్రూతే, నోటితో పలికిన ట్రూతే. అసలు నోటితో పలకకుండా, పైకి బిగ్గరగా పలకకుండా, చదువుకొని మనసులో అర్థం చేసుకొని నవ్ ఐ నీడ్ గాడ్ అనుకుంటే చాలు కదా. సో ఏం చేశారు? అక్కడ నుంచి ఏదో పుట్టించాలని చేశారు. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ టు యూ. రేమా బోధలు నమ్మకండి. ఎక్కడ రేమా అనే మాట వాళ్ళు తీసుకొచ్చినా కూడా అక్కడ కాంటెక్స్ట్ని చూడకుండా అక్కడ ఏదో చొప్పించాలని, ఇన్సర్ట్ చేయటం అంటారు. అంటే అక్కడ ఉండదు, అక్కడ వీళ్ళ అర్థాన్ని ఇరికించాలని చూస్తారు. అంటే బైబిల్ చెప్పనిది ఏదో వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మనం కాంటెక్స్ట్లోకి వెళ్దాం. రేమాను వదిలేద్దాము. మెయిన్ మన ఈరోజు మనం ఎంచుకున్న కాంటెక్స్ట్లోకి వెళ్దాం. 8:3 పైన 8:1 నుంచి వద్దాం. అంటే పాత నిబంధనలో మనకి ఇటువంటి వచనాలు చాలా ఉన్నాయి. నేను శాంపిల్ కోసం 2 వాక్య భాగాలు తీసుకున్నాను. ఒకటి 8వ అధ్యాయం, 2 28వ అధ్యాయం. సో 8వ అధ్యాయంలో మొదటి వచనం చాలా ఇంపార్టెంట్. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఇలాంటి మాట అంటే మీరు జాగ్రత్తగా చూడండి, ఒక ప్యాటర్న్ మీకు కనపడుతుంది. మీరు బ్రతికి అభివృద్ధి నుండి అంటే మీరు లైఫ్ టైము ఎంతకాలం బ్రతుకుతారో అంతకాలం మంచిగా బ్రతకాలి, అభివృద్ధి చెందాలి, ప్రాస్పర్ అవ్వాలి. 2, యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశానికి వెళ్ళాలి. అంటే వాగ్దాన దేశం, దాన్ని స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. ఆ ప్రాసెస్లో నేను మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను, ఆజ్ఞలు గైకొనాలి. ప్రొసీజర్ కావాలంటే 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. 7వ అధ్యాయం 12వ వచనం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునేలా. అంటే 8వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం లాంటిదే ఇది కూడా. ఈ విధులన్నీ నువ్వు అనుసరించి గైకొంటే నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీ కృప చూపు. ఆ కింద వచనమే, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు, నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా.
ఈ ఇట్లాంటి సిమిలర్ మాట లేకపోతే సిమిలర్ వచనం ఎన్నిసార్లు కనపడుతుందో మాటల్లో చెప్పలేను. అసంఖ్యాకంగా కనపడతా ఉంటుంది. రైట్ బిగినింగ్ ఫ్రమ్ దేర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తులోంచి వాళ్ళు బయటకు వచ్చినది మొదలుకొని అడుగడుగునా దేవుడు వాళ్ళతో చెప్తుంది ఏంటంటే, నేను మీకు ఒక దేశాన్ని ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు నా ఆజ్ఞలు గైకొనండి, నా మాట వినండి. సో ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నామంటే, పాత నిబంధన చదివేటప్పుడు మనకు అర్థం కావాల్సిన ఇంపార్టెంట్ మొట్టమొదటి మాట ఏంటంటే నిబంధన, కవెనెంట్. పాత నిబంధనలోని 39 పుస్తకాలకు మన సంఘ పితరులు పెట్టిన టైటిల్ ఏంటంటే, ఇదిగో ఈ 39 గ్రంథాలు పాత నిబంధన క్రమంలోని గ్రంథాలు. సో హూ ఎవర్ రీడ్స్ దీస్ 39 బుక్స్, ఓల్డ్ కవెనెంట్ పర్స్పెక్టివ్ ని మర్చిపోకూడదు. సో ఓల్డ్ కవెనెంట్ అనే పర్స్పెక్టివ్ ని పక్కన పెట్టి ఈ 39 అధ్యాయాలు చదవకూడదు. అలాగే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 27 పుస్తకాలు కొత్త నిబంధన పుస్తకాలు అన్నారు. ఊరికనే టైటిల్ పెట్టం కదా. కొత్త నిబంధన పర్స్పెక్టివ్ లో 29 పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది. ఎలా పడితే అలా నేను చదివేసి నాకు నచ్చినట్టుగా అన్వయించుకుంటానంటే కుదరదు. 7వ అధ్యాయం మొదటి వచనం. నేను ఉదాహరణకి ఒక ద్వితీయోపదేశకాండంలోనే శాంపుల్ గా మీకు అడుగడుగున చూపిస్తాను. 7వ అధ్యాయం మొదటి వచనం. నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేరుస్తాడు, ఎట్సెట్రా ఎట్సెట్రా. తర్వాత 6వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరుల అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెడతాడు. తర్వాత 6వ అధ్యాయం 2వ వచనం. నేను జస్ట్ ఊరినే ర్యాండమ్లో వెనక్కి వెళ్తున్నాను, నా కళ్ళకు కనపడి మీకు చూపిస్తున్నాను. 6వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించే కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నింటినీ నువ్వు గైకొంటూ దీర్ఘాయుష్మంతుడు అవుతాయి. నీరు స్వాధీనపరచుకున్నటకు మీరు వెళ్ళుచున్న ఆ దేశంలో మీరు ఏమి చేయాలో ఇక లిస్ట్ ఇచ్చాను. అడుగడుగున ఒకటే మాట ఎన్నిసార్లు చెప్పబడిందంటే దానికి ఇక లిమిట్ లేదు, దానికి లిమిట్ లేదు. 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ కవెనెంట్. ఇట్స్ ఆల్ అబౌట్ కవెనెంట్. నేను ఎన్ని వచనాలు కనపడితే మాటలో చెప్పలేదు. మీరు నిర్గమాకాండం మొదలుకొని చూస్తూ ఉంటే ఇలాంటి అర్థం వచ్చే మాట మళ్ళీ 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 కనపడతా ఉంటుంది. లాస్ట్ టైం మనం దశమ భాగాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ అధ్యాయాల్లో కూడా ఈ మాటే ఉంది. నేను మీకు ఇవ్వబోయే దేశానికి మీరు వెళ్ళే లోపు దీస్ ఆర్ ది థింగ్స్ యూ షుడ్ డూ. సో ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాము అంటే, ఒకటి, దేవుడు ఆ ప్రజలతో నిబంధన చేశాడు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐగుప్తులో ఉంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఐగుప్తులో ఉంచి ఇశ్రాయేలు ప్రజలను విమోచించి ఒక చోటకి చేర్చి అక్కడ తనను తాను కనపరుచుకొని ఆ పర్వతం మీద దిగొచ్చి తన ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అండ్ దట్స్ వెన్ హీ డిక్లేర్డ్ హిస్ కవెనెంట్. మీరు నా స్వకీయ సంపాద్యము, ప్రత్యేకమైన జనాంగము, నేను ఏర్పరచుకున్న నా స్పెషల్ పీపుల్, స్పెషల్ కమ్యూనిటీ, యాజక సమూహం మీరు. సో ప్రపంచ దేశాలన్నిటిలో మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు, గాడ్ చోజన్ పీపుల్. సో వాళ్ళతో నిబంధన చేశాడు. ఆ నిబంధనలో భాగంగా వాళ్ళు సున్నతి పాటించాలి, సబ్బాత్ ఆచరించాలి, ధర్మశాస్త్రానికి
పెద్దపీట వేసి ఆ ఆజ్ఞలు విధులు గైకొనాలి. ఎందుకు అనంటే తమ దేవుడు ఎటువంటి దేవుడో ఈ లోకానికి చెప్పాల్సిన బాధ్యత ఇస్రాయేల్ ప్రజలకు ఉంది. ఎవరు ఇస్రాయేల్ ప్రజలు అంటే ఇదిగో యెహోవాను ఆరాధించే ప్రజలు. ఎవరైనా ఆయన ఇలా 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 అని దేశం మాట్లాడుకోవాలి, ప్రపంచ దేశాలు మాట్లాడుకోవాలి. టు మేక్ నోన్ ద పర్సన్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్ జెహోవా, దీస్ పీపుల్ ఆర్ స్పెషల్లీ చోజన్. ఆ దేవుడు ఎటువంటి దేవుడు సర్వ దేశాలు తెలుసుకోగలిగేలాగా దేవుడు వాళ్ళకు ఒక నియమావళి ఇచ్చాడు, ఒక ధర్మశాస్త్రపు నిబంధనను లేకపోతే రాజ్యాంగాన్ని ఇచ్చాడు. వాటిని వాళ్ళు పాటిస్తూ తమ జీవన శైలి ద్వారా, తమ సమాజపు విధుల ద్వారా తమ దేవుడు ఎటువంటి దేవుడో వాళ్ళు చూపించాలి. సో పాత నిబంధన చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి సత్యం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక ఒడంబడిక చేశాడు. కాంట్రాక్ట్ కంటే మించిన ఒక పెద్ద పదం, ఒక నిబంధన చేశాడు, ఒక ఒప్పందం చేశాడు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు మీ, ఇదిగో ఈ విధంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నాకు మీరు విధేయత చూపునప్పుడు నేను మిమ్మల్ని శిక్షిస్తాను. బికాస్ మీ దేవుడు ఎటువంటి దేవుడో ఈ లోకానికి తెలియచేయాలి. కాబట్టి కొన్ని విధులు నేను కంపల్సరీ నిర్వర్తిస్తాను. దట్స్ ద డీల్, దట్స్ ద కవెనెంట్. సో ఒక రకంగా పాత నిబంధన స్టోరీ అంతా అదే. ఆ నిబంధన గైకుంటున్నారా? ఆ నిబంధన గుర్తుపెట్టుకోరా? ఆ నిబంధన తగ్గట్టుగా జీవిస్తున్నారా లేదా? జీవించినంత కాలం ఎంత చక్కగా జీవించారు, ఎంత చక్కగా ఆశీర్వదించబడ్డారు. అలా నిబంధన వైలేట్ చేసి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కొన్నారు, ఎంతటి మూల్యం చెల్లించుకున్నారు. దట్స్ ద హిస్టరీ. మలాకి గ్రంథం చివరి వరకు నిబంధన ప్రజలుగా ఉండటంలో ఏ విధంగా ఈ ప్రజలు తరచూ ఫెయిల్ అవుతా వస్తున్నారో చెప్పటమే పాత నిబంధన యొక్క అంశాల్లో ప్రధాన అంశం. రెండవది, ఈ నిబంధన అంటే ఏ నిబంధన? పాత నిబంధన కేవలం ఇశ్రాయేలు ప్రజల కోసం చేయబడిందే, నాట్ ఫర్ ఎనీ అదర్ కమ్యూనిటీ. లెట్ మీ బి మోర్ క్లియర్, నాట్ ఫర్ క్రిస్టియన్స్. మన కోసం కాదు. ఆనాటి యూదు సమాజం కోసం, ఆనాటి ఇశ్రాయేలు సమాజం కోసం, ఆనాటి 12 గోత్రాల సమూహాల కోసం మాత్రమే చేయబడింది. ద్వితోపదేశకాండం చదువుతున్నప్పుడు లేకపోతే లేవియాకాండం చదువుతున్నప్పుడు మనం అని అనకండి, మనం కాదు. బేసిక్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. వీఆర్ జెంటైల్స్, వీఆర్ నాట్ జ్యూస్. మై డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు మారుమనసు పొందగానే ఇశ్రాయేల్ ప్రజలయ్యారని అనుకోవద్దు. మీరు మారుమనసు పొందినప్పుడు క్రైస్తవులయ్యారు. We have become Christians, not we have become Jews. ఆ చిన్న డిఫరెన్స్ మర్చిపోకండి. సో when you read the Bible, remember that you are an Indian, remember that you are of a Hindu or Muslim or the other community in India, and by God's grace you accepted Christ and somehow you become a Christian. ఈ చిన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చదివేటప్పుడు యూదుల్లాగా చదివే ఒక ఘోరమైన తప్పిదం సంఘాల్లో జరుగుతుంది. బోధకులు అలాగే మాట్లాడుతున్నారు, సంఘస్థులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అన్యులతో మనకు పని ఏంటండి అంటున్నారు. ఎవరు అన్యులు? అందరూ అన్యులే. అందరూ అన్యులే. బైబిల్లో జెంటైల్స్ అనే మాటకు అర్థం యూదులు కాని వాళ్ళు, యూదేతరులు అంటారు.
We belong to Gentile community. దేవుడు తన అనంత కృపలో ఆ సువార్తను మన దాకా తీసుకొచ్చి అది మనకు అర్థమయ్యేలా చేసి విశ్వాసం మనలో పుట్టించిన కారణం చేత ఇవాళ మనం క్రైస్తవులమై బైబిల్ చదువుకుంటున్నాము. బట్ రిమెంబర్, ఓల్డ్ టెస్ట్మెంట్ ఆర్ పాత నిబంధన దేవుడు నేరుగా మనతో చేయలేదు. మీతో చేయలేదు, మీ పాస్టర్ గారితో కూడా చేయలేదు, సోకాల్డ్ ప్రీచర్స్తో అసలు చేయలేదు. ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాం? పాత నిబంధనలు చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఒకటి, ఓల్డ్ కవెనెంట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, నాట్ ఫర్ అస్. అందులో ఉన్న ఆశీర్వాదాలు వాళ్ళ మాట వింటే వాళ్ళకే, వాళ్ళ మాట వినకపోతే అందులో ఉన్న శిక్షలు లేకపోతే శాపాలు కూడా వాళ్ళకే. డైరెక్ట్గా తీసుకోవద్దు, అది చదివే పద్ధతి కాదు. రెండో విషయం ఏంటంటే, దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం ఒక ఇంపార్టెంట్ మాట. పదే పదే నేను డాక్టర్స్ టీచ్ చేసేటప్పుడు పదే పదే 100 సార్లు చెప్పే మాట ఏంటంటే, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట 3 పదాలు బై హార్ట్ చేయండి. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు లేదా వెల్లడి చేసుకున్నాడు. ఎందుకు ఇది మాట్లాడుతున్నావు? దేవుడు తనను తాను బయలుపరచుకోకపోతే అసలు ఆ దేవుడు ఒక ఆయన ఉన్నాడని మనిషికి తెలిసే అవకాశం లేదు. ఇట్ స్టార్టెడ్ ఎట్ ద క్రియేషన్. సృష్టి ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. సృష్టించేసి ఆదామవ్వలకి ఏమర్థం అవ్వాలి అని అంటే, ఇదిగో ఇదంతా చూస్తుంటే ఒక సృష్టికర్త ఉన్నాడని అర్థం అవ్వాలి. ఆదామవ్వలకి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాక, ఇదిగో నేను మీకు ఒక మంచి వనం ఇచ్చాను, ఈ తోటను మీరు ఇలా చేయండి, సాగు చేయండి, సేద్యం చేయండి, ఇవి మీరు చేయాల్సిన పనులు, మీరు నాతో సహవాసం చేయండి, నాతో చక్కగా ఉండండి, బట్ ఇది మాత్రం చేయకండి అని స్టార్ట్ అయిన స్టోరీ అన్నమాట. అండ్ ఎప్పుడైతే వాళ్ళు ఆ వద్దన్న పని చేశారో, దేవునితో వాళ్ళకున్న రిలేషన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, దాన్ని మనం ఫాల్ అని అంటున్నాం, పతనం అంటున్నాం, మానవ పతనం, మానవాళి పతనం, ద ఫాల్ ఆఫ్ ఎంటైర్ హ్యూమన్ మ్యాన్ కైండ్, అది మ్యాన్ కైండ్. సో అయినా కూడా, అంటే ఏదేను తోటలో ఉంచి లేకపోతే ఏదేను వనంలోని ఆ మంచి ఆ గ్లోరియస్ అట్మాస్ఫియర్లోంచి పాపం చేసిన కారణంగా ఆదామవ్వలను దేవుడు బయటికి గెంటి వేసిన సందర్భం తర్వాత కూడా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. ఒక్కొక్కళ్ళని వెంటాడుతూనే ఉన్నాడు, వాళ్ళు పలకరిస్తూనే ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూనే ఉన్నాడు. దట్స్ ద ఫ్యాసినేటింగ్ థింగ్ ఇన్ ద బైబిల్, ద అమేజింగ్ థింగ్ ఇన్ ద బైబిల్. దేవుడు కయీన్తో మాట్లాడతాడు, దేవుడు ఘోరమైన వ్యక్తులతో మాట్లాడాడు, మంచిగా అనిపించిన వ్యక్తులతోనూ మాట్లాడాడు, దారుణంగా ప్రవర్తించిన వ్యక్తులతోనూ మాట్లాడాడు. అండ్ హీ హ్యాస్ బీన్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ సెంచరీస్ అండ్ సెంచరీస్ అండ్ సెంచరీస్. ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నోవాతో మాట్లాడాడు, హానోక్తో మాట్లాడాడు, అండ్ అబ్రహామును పిలిచాడు. అబ్రహాముకు మళ్ళీ తనను తాను రివీల్ చేసుకున్నాడు. అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి తన పిల్లలు, అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఆ స్టోరీ వెళతానే ఉంది. దేవుడు తాను బయలుపరుచుకుంటూనే ఉన్నాడు. ఆయా సమయాల్లో దేవుడు కొంతమంది ప్రజల ద్వారా తన సందేశాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నాడు. ప్రవక్తలు వస్తున్నారు, న్యాయాధిపతులు వస్తున్నారు, దీర్ఘదర్శులు వస్తున్నారు.
దేవుని గురించిన ప్రత్యక్షత, అంటే దేవుడు ఈ ప్రజలకు తన గురించి తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ ప్రత్యక్షత అడుగడుగునా ఏదో విధంగా దేవుడు బయలుపరుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. సో ఒకటి, కవనెంట్ గురించి మనం మర్చిపోకూడదు. 2, రెవల్యూషన్ గురించి మర్చిపోకూడదు. ఇవన్నీ నేను మళ్ళీ కనెక్ట్ చేస్తాను. 3, ఈ కవనెంట్ అంటే దేవుడు ఎవరితో అయితే నిబంధన చేశాడో ఆ ప్రజలు ఆ నిబంధనలు తగ్గట్టుగా జీవించారా లేదా అనే ఒక లెక్క అడుగడుగునా మనం చూసుకుంటూ వెళ్ళాలి. దట్స్ హౌ యూ షుడ్ రీడ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. అలాగే దేవుడు తనను తాను రివీల్ చేసుకుంటున్నప్పుడు ఏం రివీల్ చేసుకుంటూ వెళుతున్నాడు అది చూడాలి. సో ఈ 2 జాగ్రత్తగా మనం చూస్తే మనకు 2 విషయాలు కలిపి ఒక విషయం అర్థం అవుతుంది. దీస్ 2 లైన్స్ will lead us to one another important line. అదేంటంటే ఈ నిబంధనను తగ్గట్టుగా జీవించటం కుదురుతుందా కుదరట్లేదా, చేయగలిగారా చేయలేదా అనే ఈ అప్ అండ్ డౌన్ హిస్టరీలో ఆ నిబంధనకు తగ్గట్టుగా జీవించగలిగే ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ నిబంధనను అంతే గౌరవంగా ఫుల్ఫిల్ చేయగలిగిన ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ నిబంధనకు నెరవేర్పుగా ఒక వ్యక్తి రాబోతున్నాడు. దేవుడు వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశాడో అవన్నీ నెరవేర్చే ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల వల్ల అవ్వదు, కానీ దేవుడు దాన్ని చేయబోతున్నాడు. ద అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ దిస్ కవెనెంట్ ఈస్ ద మెస్సయా. అండ్ రెవల్యూషన్ గురించి మాట్లాడితే దేవుడు ప్రత్యక్షపరచుకునే క్రమంలో అంచెలంచెలుగా రాబోయే మెస్సయ గురించి ప్రత్యక్షపరుస్తున్నాడు. సో ఎక్కడికి వస్తుంది ఇవన్నీ డాట్స్ అని ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు అవిధేయత చూపటం వల్ల, నిబంధనకు తగ్గట్టుగా జీవించలేకపోవటం వల్ల వచ్చిన పర్యవసానాలు, నష్టాలన్నిటినీ సెటిల్ చేయగలిగిన వాడు ఒక ఆయన రాబోతున్నాడు. దేవుని వాగ్దానాలకు అంతిమ నెరవేర్పు ఒక ఆయన రాబోతున్నాడు. దేవుని ప్రత్యక్షత ఏదైతే రివీల్ చేశాడో ఆ ప్రత్యక్షతకు అల్టిమేట్ రూపం ఒక ఆయన రాబోతున్నాడు. సో ఇంత మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గ్రహించిన ఒక విషయం ఏంటంటే, see, we cannot live righteous on our own. We need a savior అని వాళ్ళు గుర్తిస్తారు. అందుకనే నేను దాన్ని రివీల్ చేసుకునే క్రమంలో ఆ సేవియర్ గురించి మాట్లాడుతున్నానని దేవుడు పదే పదే రిమైండ్ చేస్తూ ఉంటాడు. దట్స్ హౌ ఆల్ దీస్ థ్రెడ్స్ లీడ్స్ టు న్యూ కవెనెంట్. న్యూ కవెనెంట్ ఇన్ క్రైస్ట్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా దేవుడు అరేంజ్ చేసుకుంటూ వచ్చాడు. ఇంత ఫ్రేమ్ వర్క్ ఉంటే దాన్ని వదిలేసి అసలు ఇక్కడ ఏమీ లేని రేమా తీసుకొచ్చి పెడతారేంటి నాకు అర్థం కాదు. నాన్ సెన్స్, రిడిక్యులస్. ద్వితోపదేశకాండం 28లోకి వెళ్దాం. అంటే ఎందుకు 28 తీసుకున్నానంటే, బోలెడన్ని వచనాలు చూపించే బదులు ఒకే చోటే కొన్ని వచనాలు చూపిస్తే మనకి టైం కలిసి వస్తుందని. ఎందుకంటే 28లో బంచ్ ఆఫ్ వర్సెస్ ఉన్నాయి. ఇక మన వాళ్ళు ఇక్కడ ఆగిపోతారు ఒక రకంగా. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదువుతారు, కానీ లాస్ట్ ఒకటి తీసుకుంటారు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును, అది తీసుకుంటారు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఇశ్రాయేలు ప్రజలను భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే మీ దేశాన్ని బాగా దీవిస్తానని దేవుడు ఎందుకన్నాడు వాళ్ళతో? ఎందుకంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ కవెనెంట్.
దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆ నిబంధనలు ఆయన ప్రామిస్ చేసినట్టుగా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. హౌ డస్ దిస్ వరల్డ్ నో దట్ దిస్ ఈస్ ఎ కవెనెంట్ నేషన్? కాబట్టి దేవుడు వాళ్ళకి ప్రత్యేకమైన దీవెనలు, ప్రత్యేకమైన ప్రొటెక్షన్ ఇస్తాడు. ఒక ప్రత్యేకమైన రెవల్యూషన్ వాళ్ళ ద్వారా ఇస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన సమాజాన్ని క్రియేట్ చేస్తూ, ఒక ప్రత్యేకమైన దేశాన్ని క్రియేట్ చేస్తూ, అందులోంచి ఒక రక్షకుడిని తీసుకొచ్చే ఒక పర్పస్ దేవునికి ఉంది. దే విల్ ఆల్వేస్ బి స్పెషల్ ఇన్ ఫ్యాక్ట్. కానీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అంతేకాని ప్రపంచంలో అందరికంటే దేవుడు సురేష్ వంగూరిని ఎందుకు హెచ్చిస్తాడు? నో వే. అవసరం లేదు. ఎందుకు హెచ్చించాలి? నాతో ఏమైనా నిబంధన చేశాడా? నన్ను ఏమైనా ఐగుప్తు నుంచి లాక్కొచ్చాడా? నన్ను ఏమైనా సీయోను పర్వతం దగ్గర కూర్చోబెట్టి నా చేతిలో 2 రాతి పలకలు పెట్టాడా? దట్స్ నాట్ మై హిస్టరీ. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు ఇవన్నీ చేస్తే నేను ఇలా చేస్తాను. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వచనం జాగ్రత్తగా చూడండి. ఇట్స్ నాట్ ఇండివిడ్యువల్, ఇట్ ఈస్ కమ్యూనిటీ. అది వ్యక్తిగతంగా వచ్చింది కాదు, అది దేశం మొత్తానికి వర్తించే ఒక మాట. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మాట శ్రద్ధగా విని, ఆయన మాటకు లోబడి జాగ్రత్తగా ఎప్పుడైతే జీవిస్తారో, అప్పుడు ఆ దేశాన్ని వర్ధిల్ల చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇది అడుగడుగున ఇందాక కూడా మనం చదువుకున్నాం. అడుగడుగున చెప్తూ వచ్చాడు. ఆ దేశానికి దేవుడిచ్చిన ఒక కార్పొరేట్ బ్లెస్సింగ్ అది. మన వాళ్ళు ఏం చేశారు? దాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు. వ్యక్తిగతంగా కుదరతది. మీరు చెప్పండి, సమస్త జనములందరికంటే సురేష్‌ని తీసుకెళ్ళి దేవుడు పైన పెడతాడా? అంటే రాజు అవుతాడా సురేష్ ప్రపంచ దేశాలకి? ఎలా కుదురుద్ది? ఆలోచించొద్దా? పోనీ ఆలోచిద్దాం. అందరికీ వర్తిస్తుంది. ఈరోజు ఆ బోధకుడు అంటున్నాడు అనమాట. ఈ రాత్రి నేను చెప్తున్నాను, మీ దేవుడు మిమ్మల్ని అందరికంటే ఘనంగా హెచ్చించబోతున్నాడు అంటున్నాడు. అంటే కింద ఉన్న అందరూ 2 చేతులు ఎత్తి ఆమేన్ అంటున్నారు. మీరు చెప్పండి, అటు శివ, ఇటు ప్రదీప్, ఇటు అనిల్, ఇటు నేను, అందరం సమస్త జనాల మీద అంటే ఎంతమంది రాజులు ఉంటారు? అందరు రాజులేనా? హౌ రిడిక్యులస్ ఇట్ ఈస్. బైబిల్ చదివే పద్ధతి, అర్థం చేసుకునే పద్ధతి అది కాదు కదా. క్విక్‌గా చూడండి. 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఏ దీవెనలన్నీ? ఈ ద్వితీయోపదేశ కాండంలో లేకపోతే నిబంధనలకు సంబంధించి దేవుడు ఎన్నైతే చెప్పాడో అవన్నీ మీకు వస్తాయి. ఎందుకు? మీకు నేను స్పెషల్‌గా అది డిక్లేర్ చేస్తాను. నాకు పర్పస్ ఉంది. ఈ కమ్యూనిటీ బాగున్నంత కాలం నేను జాగ్రత్తగా వాళ్ళని వర్ధల చేసి కాపాడుతున్నంత కాలం ఆ కమ్యూనిటీ ముందుకు వెళ్తా ఉంటాయి. లేదా ఆ నేషన్ ముందుకు వెళ్తా ఉంటే, అండ్ వన్ ఫైన్ డే అందులోంచి రక్షకుడు బయటకు వస్తాడు. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఏ ప్రజలోంచి అయితే రక్షకుడు రాబోతున్నాడో ఆ ప్రజలను ఆశీర్వదించటం, ఆ ప్రజలను కాపాడటం, ఆ ప్రజలను వర్ధిల్ల చేసి క్షేమంగా నిలబెట్టటం, అది దేవుడు బాధ్యత తీసుకున్నాడు. అవన్నీ తీసుకొచ్చి నాకెలా అప్లై చేసుకుంటాను? ఇట్స్ నెవర్ రీజనబుల్. ఇక 3వ వచనం ప్రొటెక్షన్, పొలాలు, పట్టణాలు. 4వ వచనం గర్భఫలము, భూఫలము, పశువులు, మందలు. ఇక చాలా చాలా 5వ వచనం ఇంట్లో ఉండే ప్రాస్పరిటీ, గంప, పిండి, ఎట్సెట్రా ఎట్సెట్రా. 6వ వచనం నీ ట్రావెల్, రాకపోకలు, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు. 7 నీ శత్రువులు అంటే నీ చుట్టుపక్కల సరిహద్దులో రాజ్యాలు అంటే మిలిటరీ అనుకోండి, ఎట్సెట్రా. 8 నీ కొట్లు అంటే గోడౌన్స్, ప్రజలందరికీ ఆహారం. అండ్ 9వ వచనం ఎంత క్లియర్‌గా చెప్తున్నాడు చూడండి. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించు. ఇది ఎసెన్స్. మీరు నా మాటలు వింటే నేను మిమ్మల్ని అన్ని ఆస్పెక్ట్స్‌లో దీవిస్తాను. ఒక్కటే కాదు,
ఎన్ని రకాలుగా మీకు నేను చేయగలిగితే అన్ని రకాలుగా చేస్తాను. ఇది ఒక దేశం ఉంది. ఎంత బావుంటదంటే ఆ దేశం, ఆ ప్రజలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ విలువలు ఎంత బావున్నాయంటే అని అనుకున్నప్పుడు, వాళ్ళ దేవుడిని బట్టి వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి. వాళ్ళ దేవుడిని బట్టి వాళ్ళ దేశం అలా ఉంది అని ప్రపంచ దేశాలు చూసినప్పుడు, ఆల్ ద నేషన్స్ విల్ లుక్ అంటు ద లార్డ్ జెహోవా. దే విల్ బి ద విట్నెస్ ఆఫ్ ద క్రియేటర్ గాడ్. ఇది దేవుని సంకల్పం, దేవుని కోరిక. 10వ వచనం, భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడి చూసి నీకు భయపడతారు. ఎందుకు? అరే వాళ్ళ దేవుడు సృష్టికర్త, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు, వాళ్ళ దేవుడు వాళ్ళ ప్రజల కోసం ఏమైనా చేస్తాడు. నో అదర్ గాడ్ కెన్ డూ దట్ వే. రాహాబ్ అందట భయపడి, మా వాళ్ళు వణికిపోతున్నారండి. ఐఎమ్ షూర్ నీ దేవుడు నిజమైన దేవుడు. ఎందుకంటే నేను విన్నాను ఆ స్టోరీస్. నాకు అర్థమైపోయింది మా దేవుళ్ళు ఎవరు ఆ దేవుని ముందు నిలవలేరు. ఐగుప్తు వెళ్ళినప్పుడు మోషే చేసిన అద్భుతాలు చూసినాడు ఇశ్రాయేలు ఐగుప్తు ప్రజలకి అర్థమైపోయింది. ఇదిగో మన దేవతలు ఉన్నారు, మనకేమి చేయటంలా. ఈ బానిసలు ఉన్నారే, వీళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఏదో చేస్తున్నాడు. దానియేలు కాలంలో అర్థమైందట. నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు వచ్చి, దానియేలు, నవ్ ఐ అండర్స్టాండ్ యువర్ గాడ్ ఈస్ ద ట్రూ గాడ్. నెహెమ్యా కాలంలో అప్పటి చక్రవర్తి అన్నాడట, నవ్ వి అండర్స్టాండ్ దట్ యువర్ గాడ్ ఈస్ రియల్ గాడ్. చరిత్రలో అడుగడుగునా జరిగిన సందర్భాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. వెన్ పీపుల్ ఆర్ ఒబీడియంట్ టు గాడ్, దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. ఈ ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ప్రజలకు దేవుడు ఏం కావాలంటే చేస్తాడు. అది పాత నిబంధన సింపుల్ బాటమ్ లైన్. ఇంత విలువైన సంగతిని పక్కన పెట్టి ఈ వచనం నాది, ఈ వచనం నాది, ఈ వచనం నాది అని ఎలా చదువుతాం బైబిల్? అంటే దేవుడు నిబంధన ఎందుకు చేశాడో నీకొద్దా? దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడో నీకొద్దా? దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకునే విధానం నీకొద్దా? వై ఇజ్రాయెల్, వై మెస్సయా, వై కవనెంట్, వై రెవల్యూషన్, ఈ సంగతులేమి నీకొద్దా? నీకు ఒక్క ఆశీర్వాదమే కావాలి, ఇక ఇంకేం వద్దా? ఆ దేవుడు ఏం చెప్తున్నాడు వినవా? గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ అనే మాట మనకి ఎందుకు అర్థం కావట్లేదు? ఆది కాండం మొదలుకొని అడుగడుగున తను ఏదో చెప్తున్నాడంటే, నువ్వు ఏం రివీల్ చేసుకుంటే నాకెందుకు, నీ గురించి నువ్వేం చెప్పుకుంటే నాకెందుకు, నాకు ఆశీర్వాదం వస్తుందా రాదా అనే యాటిట్యూడ్ మీరు చెప్పండి ఒక క్రైస్తవుడికి ఉండొచ్చా? ఐ రియల్లీ వాంట్ టు నో గాడ్ మోర్, అది అపోస్తలుడైన పౌలు అంటున్నమాట. ఆయనను మరి ఎక్కువగా తెలుసుకోవాలి, శ్రేష్టమైన ఆ జ్ఞానం నాకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటాను. పౌరు భక్తుని అడిగితే ఇలా చెప్తాడు అనమాట, ఐ డోంట్ వాంట్ దోస్ థింగ్స్, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ క్రైస్ట్. ఈ దేవుడు ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడు? ఏంటి ఆయన తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు? వాట్ ఈస్ గాడ్ ఈస్? ఆ దేవుడు మనస్తత్వం ఏంటి? ఆ దేవుడు వ్యక్తిత్వం ఏంటి? ఆ దేవుడు ఏం చేయగలడు, ఏం చేస్తాడు, ఏం చేయలేడు, ఎందుకు చేశాడు? దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు అన్నప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ దేవుడు? తను ఎటువంటి దేవుడినో ఏం చెప్తున్నాడు? అసలు దాని మీద ధ్యాసే ఉండదు ఎందుకో క్రైస్తవులకి. లెట్ మీ మేక్ దిస్ స్టేట్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. If anyone is not interested to know about God, can we call them a Christian? ఆ దేవుడు ఎవరో నాకు అనవసరం, ఆయన ప్రత్యక్షత నాకు అనవసరం, ఆ ప్రత్యక్షతలో ఆయన అంచెలంచెలుగా ఏం చెప్పాడో ఆ ప్రొసీజరు, ఆ వివరాలు నాకు వద్దు. కవనెంట్ ఇజ్రాయెల్ ప్రజలతో చేశాడా? నాకెందుకు? పదాజ్ఞలు రాశాడా? నాకెందుకు? అనే యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని విశ్వాసాన్ని అందామా?
అంటే ఎటువంటి క్రైస్తవులు తయారయ్యారంటే, ఒక వచనం తెరవటం, ఆ వచనంలో ఒక లైన్ దొరికితే అది నాకొచ్చేస్తుంది. ఇందులో బాగా ఫెమిలియర్ మాటలు మీకున్నాయి. అవి నేను చూపించి సమ్ అప్ చేస్తాను. 10వ వచనం. అందరూ నీకు భయపడతారు. ఇక బోధకుడు అంటాడనమాట. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ ఈ రాత్రి నీకు భయపడుదురు. ఈ మధ్య కొత్త డైలాగ్ వచ్చింది. గాక అంటున్నారు ఏంటో. ఏంటి గాక? అంటే నువ్వు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ గాక అనంగానే జరిగిపోద్దా? ఏమన్నా మంత్రం వాడుతున్నావా? షేమ్ ఆన్ దోస్ పీపుల్ హూ ఆఫెన్ యూజ్ దిస్ స్టేట్మెంట్. మీరెవరు గాక అంటాకి? భయపడతారంట. కొంతమంది చేస్తున్నారు. నీకు వ్యతిరేకంగా తయారైన వాళ్ళందరిని దేవుడు నాశనం చేస్తాడు. అంటే నువ్వేంటి? ఎవరివి నువ్వు? రివెంజ్ తీర్చుకుంటున్నావా? అంటే ఆ మాట నీకు నచ్చుతుందా? నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ క్షమించగలవా అని న్యూ టెస్ట్‌మెంట్ అడుగుతుంది. నా వ్యతిరేకంగా తయారైన ఆయుధాలన్నీ నాశనం అయిపోవాలని నేను మాట్లాడుతున్నాడు. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్ధిల్లదనే డైలాగ్ ఎందుకొచ్చింది? ఆ వచ్చిన మీనింగ్ ఏంటి? అది కూడా చూడరు. అది ఎవరికి వర్తిస్తది? అది కూడా చూడరు. అంటే ఎలా ఉందంటే క్రైస్తవ సమాజం ఈరోజు, ఇదిగో నేను ఏ తప్పులు చేయను. నా అంత నీతిమంతులు ఎవరు లేరు. ఇక నా కోసం దేవుడు ఏమైనా చేస్తాడు. అంటే దేశంలో ఎవడున్నా నాకు మేలు చేయటానికి. దేశంలో ఎవడున్నా నా కాళ్ళ దగ్గర పడుంటానికి. దేశంలో ఎవడున్నా సరే నాకు ఉపయోగపడటానికి. అది ఆశీర్వాదం అంటున్నారా మీరు? సెల్ఫిష్‌నెస్ కాదా అది? ఇగో కాదా? అహంకారపూరితమైన జీవితం కాదా అది? ప్రజలందరూ వీళ్ళకి భయపడాలట. సమృద్ధి కలగాలంట. కొన్ని మాటలు చూడండి. 14 వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోగ్గా నియమింపడు. పైవాడుగా ఉందువు గాని కింది వాడుగా ఉండవు. ఏంటి దాని మీనింగు? ఆ దేశం మొత్తానికి చెప్తున్న మాట. వెన్ కంపేరింగ్ టు అదర్ నేషన్స్, ఈ నేషన్ ఎక్సెల్ అవుతా ఉంటది. ఈ దేశం దేవుని మాట విన్నంత కాలం ఈ దేశం మీద యుద్ధం ఎవడు చేయలేడు. ఓడిపోతా ఉంటారు. నువ్వు తలగానే ఉంటావు. నువ్వు పైనే ఉంటావు. ఈ దేశం వర్ధిల్లుతుంది. మంచి బిజినెస్ చేస్తది. ఆర్థికంగా బావుంటది. ఆరోగ్యాలు బావుంటాయి. సమృద్ధి ఉంటది. వర్ధిల్లుతారు. అవి దాన్ని పర్సనలైజ్ చేసేసి తలగా ఉంచుతాడు, తలగా ఉంచుతాడు. తలగా ఎందుకు ఉంచుతాడు నిన్ను? దేనికి ఉంచాలి? నువ్వెవరివని నిన్ను తలగా ఉంచాలి? ఏ విషయంలో తలగా ఉంచాలి? సింపుల్ లాజిక్ మాట్లాడుతున్నాను. ఒక చర్చ్‌లో 40 మందున్నారు. 40 మంది ఇక తలగానే ఉంటారు ఇక. ఒక క్లాస్ రూమ్‌లో 10 మంది క్రైస్తవులున్నారు. ఈ 10 మంది ఇక ఫస్ట్ వస్తారా? ఎవరు చదువుతారో వాళ్ళొస్తారు. ఎవరు ఒబీడియంట్‌గా ఉంటారో దేవుడు వాళ్ళని దీవిస్తాడు. ఎవడు హార్డ్ వర్క్ చేస్తారో దేవుడు వాళ్ళని దీవిస్తాడు. జస్ట్ బికాజ్ యూ బికేమ్ ఏ క్రిస్టియన్, జస్ట్ బికాజ్ యూ మేక్ ఏ రేమా స్టేట్మెంట్ 10 మంది ఫస్ట్ క్లాస్ వస్తదా? ఇవన్నీ మనకు ఫెమిలియర్ మాటలనమాట. కానీ చూడండి, ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ ప్రాస్పెరిటీ బోధకులు ఈ 14 వచనాల గురించి మీతో మాట్లాడినంత గట్టిగా 15 వచనం నుంచి మాట్లాడరు. నెవర్. అసలు మాట్లాడటం కాదు. అసలు ఆ వచనాలు కూడా మీకు చూపించరు. కానీ ఇక్కడ మీరు చూస్తే 15వ వచనం నుంచి 68వ వచనం వరకు పెద్ద లిస్ట్ ఉంది. I challenge those preachers. ఏ రోజైనా ఈ 15వ వచనం నుంచి 68వ వచనం వరకు ఏం మాట్లాడతారో చెప్పండి. నేను విందా. 14 వచనాలు బ్లెస్సింగ్స్ మాట్లాడాడు. ఇశ్రాయేల్ ప్రజలకు రాబోయేవి. వాళ్ళ మాట వింటే కండిషనల్. అండ్
15వ వచనం దగ్గర నుంచి 68వ వచనం వరకు రౌండ్ ఫిగర్ వేసుకోండి. 70 అంటే దాదాపు 55 వచనాలు, 50+. ఏంటి అంటే ఎటువంటి శాపాలు వస్తాయో రాసిన వచనాలు అన్నమాట. మరి ఇవి తీసుకుంటావా? మిమ్మల్ని తలగా ఉంచుతాడు దేవుడు అని చెప్పినప్పుడు, అమ్మ మీరు సరిగా లేకపోతే మిమ్మల్ని తోగ్గా ఉంచేస్తాడని ఏ బోధకుడని చెప్తాడు? మరి మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పాడు. మీరు సరిగా లేరు, మీ ప్రవర్తన బాగలేదు, మీరు అవిధేయులుగా ఉన్నారు, మీరు శ్రద్ధగా యెహోవాను గైకొనట్లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని శపించబోతున్నాడు ఈ రాత్రి అని అంటారా? హారిబుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి 15వ వచనం నుంచి 68 వరకు. అసలు చదువుతా ఉంటే భయం వేస్తారు. ఒక్కోసారి దేవుడు మీదే ప్రశ్నలు కలిగే అంత సివియర్గా ఉన్నాయి ఈ వచనాలు. ఎందుకు ఇన్ని వచనాలు కర్స్ మీద మాట్లాడుతున్నాడు? మనం చదువుతున్నప్పుడు మనం ఆలోచించాలి కదా. అంటే దేవుని మాట వినకపోతే దేవుడు ఇంత సీరియస్గా తీసుకుంటాడా? దేవుడు ఎంత పవిత్రుడు, దేవుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు, దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడు విషయాల్ని, దేవుడు తన శిక్షలు ఎంత న్యాయంగా నిష్కర్షగా అమలు చేస్తాడు. ఇవన్నీ మనకు తెలియద్దా? అర్థం చేసుకోవద్దా? విస్తారంగా దీవించే దేవుడు నీకు కావాలా? నీతి న్యాయ పరిశుద్ధతలు కలిగిన ఒక దేవుడు నీకు కావాలా? వాట్ ఆర్ యూ చూసింగ్? ఆ దేవుడు వ్యక్తిత్వం నాకొద్దు, ఆ దేవుడు ఎటువంటి వాడో నాకొద్దు, ఆ దేవుడి కోపం రాకూడదు, ఆ దేవుడికి నీతి న్యాయాలు ఉండకూడదు, ఆ దేవుడికి నిష్పక్షపాతం ఉండకూడదు, ఆ దేవుడు సర్వాధికారి అయి ఉండకూడదు, ఆ దేవుడు అన్ని మర్చిపోవాలి, ఎప్పటికప్పుడు నన్ను దీవిస్తూ ఉండాలి. ఈజ్ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు చూస్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యు ఆర్ చూసింగ్ ఎన్ ఐడల్. దట్స్ నాట్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. నీకు నచ్చిన కస్టమైజ్ చేసుకున్న ఒక బొమ్మను తయారు చేసుకుంటున్నాను. ఇట్స్ ఐడోలేట్రీ. ఎక్కడ దాకా ఉన్నాయంటే ఈ మాటలు, నేను ఎందుకు బ్రతుకుతున్నానా అని వాళ్ళు ఏడ్చే స్థాయి శాపాలు ఉన్నాయి ఇందులో. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, నీ లైఫ్ అంతా నేను ఎవ్రీ కార్నర్, ఎవ్రీ పాయింట్ పట్టించుకుంటున్నాను. మీరు అనుకునేలాంటి దేవుణ్ణి కాదు నేను. ఐ నోటీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, ఎంటైర్ లైఫ్. ప్రతిదీ పట్టించుకునే దేవుడు, ప్రతిదీ పట్టించుకునే దేవుడు. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నప్పుడు ఆ దేవుడు ఎటువంటి వాడో మనకు అర్థమైనప్పుడు అది మనకు భయాన్ని పుట్టించకపోతే మనం సరిగా చదవట్లేదు. ఆ భయం మనలో రావట్లేదంటే మనం సరిగా చదవట్లేదు, మనం సరిగా అర్థం చేసుకోవట్లేదు. నువ్వు ఏది కావాలంటే అది ఇచ్చేసి నిన్ను విస్తారంగా ఆశీర్వదించేసి హెచ్చించేసే దేవుడి గురించి మాట్లాడుతున్న బోధకులు ఆ దేవుడి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎందుకు చెప్పట్లేదు? బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఎక్కడ తీసుకువెళ్తే అంటే కొత్త నిబంధనలో శరీరధారి వచ్చిన యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తుంది. ఆయన మన కొరకు తన మహిమను విడిచిపెట్టి శిలువ మీద మరణించి, ఇదిగో మనం పాత నిబంధనలో ఈరోజు మాట్లాడుకుంటున్న చదవటానికి కూడా ఇబ్బంది పడేంత శాపాలు ఏవైతే ఉన్నాయో, అది అటువంటి హారిఫిక్ కర్సెస్ బికాస్ ఆఫ్ మ్యాన్స్ రెబెలియన్ అగైన్స్ట్ గాడ్. దేవుడు మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా మనుషులు జీవించినప్పుడు వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సమాజాలు
ఇంకా ఆ మాటకొస్తే వాళ్ళ దేశాలు ఏ స్థాయికి నాశనం అయిపోతాయో ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్తుంది. అటువంటి దుర్భరమైన పరిస్థితులన్నిటినీ తన మీదకి వేసుకొని, అటువంటి శాపాలు, ఆ పర్యవసానాలు, ఆ కాస్ట్ అంతటిని తన మీద వేసుకొని శిలువలో మరణించి మనకు దేవుడు ఒక నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. దట్స్ ద గుడ్ న్యూస్ ఫ్రమ్ ద న్యూ టెస్టమెంట్. ఇదిగో ఇంత భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అంత కోపాన్ని ఇప్పుడు దేవుడు తన కుమారుడి మీద శిలువలో చూపించేశాడు. నౌ వీఆర్ ఫర్గివెన్ అనే ఒక రిలీఫ్ ఇచ్చే ఒక గుడ్ న్యూస్ సువార్త. సువార్త గ్రహించకుండా, యేసుక్రీస్తు వారు శిలువలో ఏం చేశాడో గ్రహించకుండా, అసలు యేసుక్రీస్తు వారిని దేవుడు ఎందుకు పంపాడో గ్రహించకుండా, ఆయన మరణం ద్వారా నాకు వచ్చిన ప్రయోజనం ఏంటో గ్రహించకుండా, ఒక వెర్రి పట్టినట్టుగా క్రైస్తవ జనాలు ఈరోజు ఎలా ఉన్నారంటే, ఆదికాండమైనా, మత్తయి సువార్త అయినా, రోమాపత్రిక అయినా నాకు అనవసరం, నాకు ఎక్కడనో లైన్ ఉంటే చూపించండి, నాకేమైనా వర్తిస్తుందేమో పెట్టేసుకుంటాను. పాశ్చాత్య దేశాల్లో మేబీ అనిల్ గారు లాంటి వాళ్ళు ఉండే దేశాల్లో అప్పుడప్పుడు సేల్ ఆఫర్ ఇస్తారు. ఈ మాల్స్లోకి ఎగబడి వెళ్ళిపోతారట. దొరికినోడు దొరికినట్టు తోసేసుకొని అందింది అందినట్టు లాక్కొని వచ్చేస్తూ ఉంటారు. ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ టేక్ లాగా. క్రైస్తవులు అలాగే తయారయ్యారు. ఓపెన్ చేసేసి బైబిల్, ఇక్కడ లైన్ ఉంది, ఇది నాదే, ఇక్కడ వచ్చిన ఉంది ఇది నాదే, ఇక్కడ వచ్చిన ఉంది ఇది నాదే. అది ఎవరికి ఏంటి ఎందుకో చూడలేదు. కనీసం ఒక పుస్తకాన్ని, ఒక లైన్ చదివే ఒక కామన్ సెన్స్ కూడా క్రైస్తవులు కోల్పోయారా అని బాధేస్తాం. నేను అనిల్ గారికి ఒక ఉత్తరం రాశాను అనుకోండి, శివ చదువుతున్నాడు అనుకోండి, ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ కామన్ సెన్స్. సురేష్ అన్న అనిల్ అన్నకు రాశాడు అన్న సంగతి మర్చిపోయి సురేష్ అన్నతో ఏమంటున్నాడంటే అంటే ఏమనాలి? ఇంకా సింపుల్ కామన్ సెన్స్. దేవుడు తన ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడో, ఆ తర్వాత ఏం జరిగిందో, యేసుక్రీస్తు వారు ఏం చేశాక సిలువలో మనకి వచ్చిన రక్షణ సంగతులు ఏంటో చూశాక, కొత్త నిబంధన కోణంలోంచి కదా ఇప్పుడు నువ్వు వెనక్కి చూసి వీటన్నిటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, దేవుడు మాట వింటే ఏమవుతుంది అన్నప్పుడు కొత్త నిబంధన ఏం చెప్తుంది? నా అనుదిన జీవితంలో నేను మంచిగా జీవిస్తూ ఉంటే ఎటువంటి బ్లెస్సింగ్స్ వస్తాయి నాకు? ఓకే, కొత్త నిబంధన ఏం చెప్తుందో చూద్దాం. నేను దేవుని మాట వినకపోతే ఏమవుతుంది? కొత్త నిబంధన ఏం చెప్తుందో చూద్దాం. ఇవన్నీ పతాక స్థాయికి వెళ్ళాక, యేసుక్రీస్తు వారిలో నెరవేరాక, యేసుక్రీస్తు వారి శిలువ కార్యం అయిపోయిన తర్వాత రావాల్సిన కంక్లూజన్స్ మీకు వద్దా? అంటే మోషే ఇశ్రాయేల్ ప్రజలకు ఏదో రాస్తే ఆ లైన్ డైరెక్ట్గా 2026లో నువ్వు తీసేసుకుంటావా? మరి మధ్యలో రెవల్యూషన్, మెస్సయ, క్రైస్ట్, క్రూసిఫిక్షన్ ఏమి వద్దా? ఇక అపోస్తులు వాటిని ఏమైనా ఇంటర్ప్రిట్ చేశారో వద్దా నీకు? ఆ పాత నిబంధన వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు వారి కోణంలోంచి ఎలా వెనక్కి తిరిగి చూడాలి? కొత్త నిబంధన పత్రికలు ఏం చెప్తున్నాయి? ఆదిమ సంఘం ఏది పాటించింది? ఏం వద్దా ఇక? సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ మనం స్ట్రక్ అయిపోయామో అది లొకేట్ చేయాలని చూస్తున్నా నేను. ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ టు బి నోటెడ్ ఈస్ we are all struck to apply a verse directly to our personal lives without any reading or observation or common sense. నా మాటలు కొంచెం మీకు కష్టంగా ఉండొచ్చు, బట్ ఐ హ్యావ్ టు సే దిస్. ఒక వచనం చదివినప్పుడు ఎందుకు అది రాశారో, అక్కడ ఏం జరిగింది,
దాని తర్వాత ఏం జరిగింది, సిలువకి దానికి ఏంటి కనెక్షను, సిలువ తర్వాత అది నాకు ఎలా నేను దాన్ని ఆలోచించాలి. లెట్ మీ సమ్ అప్ మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు నన్ను ఎవరు ఆశీర్వదిస్తాడా? అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. నన్ను బాగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి నేను వ్యతిరేకిని కాదు. దేవుడు ఆశీర్వదిస్తే వద్దని కూడా నేను ఎలా అంటాను? ఐ రియల్లీ వాంట్ గాడ్ టు బ్లెస్ మీ యాజ్ మచ్ యాజ్ హీ కెన్. బట్ ఆ బ్లెస్సింగ్స్ నాకు యేసుక్రీస్తులోంచి వస్తాయి అన్న సంగతి నేను మర్చిపోకూడదు. దేవుడు నన్ను క్రమశిక్షణ చేస్తాడా? చేస్తాడు. ఎందుకు చేస్తాడు? యేసుక్రీస్తు వారి పోలికలోకి నన్ను మార్చడానికి చేస్తాడు. అండ్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కొన్ని అనూహ్య సందర్భాలు లైఫ్లో జరుగుతాయా? జీవితం తలకిందులు అవుతాయా? ఎస్, అవుతాయి. బట్ గాడ్ ఈజ్ విత్ us అని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నాతో నేరుగా వాగ్దానం చేయలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలతో చేసినట్టుగా దేవుడు నాతో డైరెక్ట్గా వాగ్దానం చేయలేదు, కానీ యేసుక్రీస్తు వారిలో దేవుడు నాతో వాగ్దానం చేశాడు. మై కవెనెంట్ ఈస్ విత్ క్రైస్ట్. మై బ్లెస్సింగ్ ఈస్ ఫ్రమ్ క్రైస్ట్. మై ఫ్యూచర్ ఈజ్ ఇన్ క్రైస్ట్. నౌ మరి ఎందుకు నాకు ఓల్డ్ టెస్టిమెంట్, ద్వితోపదేశకాండం నాకు రాయినప్పుడు నాకెందుకు ఉపయోగం అంటే, ద్వితోపదేశకాండం నా కోసం రాయలేదు, కానీ నాకు ఉపయోగపడాలని రాశాడు. నాట్ టు మీ బట్ ఫర్ మీ, టు నో గాడ్. ఇశ్రాయేల్ ప్రజల దీవెనలని డైరెక్ట్గా నాకు వస్తాయని నేను తీసుకోవడానికి ఆ పుస్తకం రాయలేదు, పాత నిబంధన ఏ పుస్తకం కూడా. ఆ పుస్తకాలు చెబుతున్న సత్యాలేంటో తెలుసుకోవాలని నాకు ఇవ్వబడ్డాయి. ఇగో, దిస్ ఈస్ ద గాడ్ యు బిలీవ్డ్ ఇన్ 2026. ఈ 2026లో నువ్వు ఏ దేవుడైతే ఆరాధిస్తున్నావో ఆ దేవుడు ఒకప్పుడు ఇగో ఇలా ఉన్నాడు. ఒకప్పుడు అంటే వెంటనే మీకు మైండ్కి స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. సో దేవుడు ఎటువంటి వాడో నాకు అర్థం అవ్వటానికి నాకు ద్వితోపదేశకాండం. దేవుడు ఏం పనులు చేశాడో నేను తెలుసుకోవడానికి ద్వితోపదేశకాండం. దేవుడు పాపాన్ని ఎంతగా అసహించుకొని ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకుంటాడో నేను తెలుసుకోవటానికి ద్వితోపదేశకాండం. When God revealed himself, 39 పుస్తకాలను ఎదురుగుంటే వాట్ గాడ్ ఈజ్ అని తెలుసుకుంటాకి, నువ్వు ఎవరైతే నాకెందుకయ్యా, నాకేమైనా ఆశీర్వాదం వస్తా అనే మాట ధోరణి, షేమ్ ఆన్ అస్ మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు బహుగా దుఃఖపడే యాటిట్యూడ్ అది. మనకు అర్థం కావట్లేదు. నోయింగ్ గాడ్ అనేది ఎంత ప్రివిలేజో మనకు అర్థం కావట్లేదు. దేవుడు తనను తాను బయలుపరచకపోతే ఆ గొప్ప కృపోన్నతుడైన ఆ దేవుడు మనకు అసలు అర్థమయ్యే అవకాశమే లేదన్నప్పుడు, అరే అర్థమయ్యే అవకాశం ఇప్పుడు వచ్చింది, 66 పుస్తకాలు చదివేసుకుందాం అనుకున్నప్పుడు, ఆకలిగా దొరికినట్టుగా చదివేసుకుని తెలుసుకోవాలనే ఇంట్రెస్టే కనపడనప్పుడు, ఆర్ వి రియల్లీ క్రిస్టియన్స్? ఎక్కడెక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయో 365 వాగ్దానాలు లిస్ట్ అవుట్ చేసే ఓపిక ఉందంట మన వాళ్ళకి, అనుదిన వాగ్దానాలు. వాట్ గాడ్ ఈజ్, రోజుకొక దేవుని గుణలక్షణాలు లిస్ట్ అవుట్ చేద్దామా అన్న ఆలోచన ఎవరికి రాలేదట. ఎటు బెండ్ అవుతున్నామో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. బోధకులు అలాగే ఉన్నారు. టుడేస్ వర్డ్ వాట్సాప్లో పెడతా ఉంటారు, ఈ రోజు వాగ్దానం. నీకు రోజు వాగ్దానమే కావాలా? మళ్ళీ సమ్అప్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. If you are not interested to know God and his person and his purpose plan, and if you really want only blessing from God,